హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. సమ్మర్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ అంటేనే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఊరగాయ పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు, ఇంకా దాంతోపాటు వడియాలు ఇవన్నీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. అందులో కూడా మన తెలుగుంటి వారికి ఇంకొంచెం ఎమోషన్ ఇచ్చేది ఆవకాయ పచ్చడి. అది కూడా మన చెట్టు నుంచి వచ్చినటువంటి మామిడికాయలతో మనం పచ్చడి పెట్టుకుంటే ఆ ఎమోషన్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మా చెట్టు నుంచి వచ్చినటువంటి మామిడికాయలతో ఈరోజు మేము మామిడికాయ పచ్చడి అయితే చేయబోతున్నామండి. అదే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మేము పచ్చళ్ళు అనేవి ప్రతి సంవత్సరం పెట్టుకుంటూనే ఉంటామండి. అది మామిడికాయ పచ్చడి అయినా సరే, టమాటా పచ్చడి అయినా సరే, ఏ పచ్చళ్ళని ఊరగాయ పచ్చళ్ళు ప్రతి సంవత్సరం ఇంతకుముందు అమ్మ అయితే పెడుతూ ఉండేది. ఇంకా ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే నేనైతే పెట్టేసుకుంటూ ఉన్నాను. సో ప్రతి సంవత్సరం అయితే మామిడికాయలు కొనేసి పెట్టుకునే వాళ్ళమండి. లాస్ట్ ఇయర్ అయితే దీనికి చెట్టు అమ్మ వంటలో మామిడికాయ చెట్టు అయితే ఉంది. దీనికి మందు వేపించాము, అంటే కాయలు రావడం కోసం మందు ఇంజక్షన్లు అవి వేపిస్తే ఈ ఇయర్ అయితే పూత అయితే స్టార్ట్ అయిపోయి మంచిగా మామిడికాయలు అయితే వచ్చాయండి. మీకు 2 చెట్లు చూపించాం కదా, ఈ 2 ఇల్లులు మావేనండి. ఇటు సైడ్ వచ్చేసి దానికి రసాలు అంటాం కదా, తినేవి అవి అయితే 1 or 2 వచ్చాయి, మందులు వేపించినా సరే. దీనికి వచ్చేసి మనకి ఈ పచ్చడి పెట్టుకునే మామిడికాయలు అయితే చాలా అయితే వచ్చాయండి. మేము కోద్దాం అనుకునే లోపే ఇట్లా ఒకరోజు అయితే వర్షం అయితే పడింది. ఈదురుగాలు వర్షం చాలా అంటే చాలా హెవీగా అయితే పడిపోయిందండి. ఇంకా మేము కోసే లోపే వచ్చినటువంటి వర్షానికి మొత్తం రాళ్ళు అయితే కింద పడిపోయినాయి. అట్లా కింద పడిపోయినప్పుడు పైనుంచి కింద పడినప్పుడు కొన్ని అయితే ఇట్లా డ్యామేజ్ అయితే అయిపోయాయి. డ్యామేజ్ అయినాయి, పగిలిపోయినాయి, కొన్ని సపరేట్గా పెట్టేసి ఇంకా రిమైనింగ్ అన్నీ వర్షం తగ్గిపోయినాక మొత్తం ఏరి ఇట్లా పక్కన అయితే పెట్టేశాము. ఈ మామిడికాయలు మనకు తినడానికి యూజ్ అవుతాయా లేదంటే పచ్చళ్ళగా అని చెప్పి మాకైతే పెద్దగా ఐడియా అయితే లేదండి. ఇట్లా తెలిసిన వాళ్ళకైతే చూపిస్తే బాగా పుల్లగా ఉన్నాయి, పచ్చడి పెట్టుకోవచ్చు అని అయితే చెప్పారు. ఇంకా ఈ పగిలిపోయిన ఏవైతే ఉన్నాయో వీటిని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టుకునే పచ్చళ్ళు కావచ్చు, పప్పు కావచ్చు, అట్లా ఏమైనా అంటే మామిడికాయని పప్పులు అయినా వేసుకోవచ్చు, లేదంటే తురుముకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చళ్ళు ఉంటాయి కదా, వాటికి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అప్పుడు మా తినాలనిపిస్తే ఒక్క ముక్క కట్ చేసుకొని తినొచ్చు. దానికోసం యూజ్ అవుతాయి అని చెప్పేసి పగిలిపోయిన సపరేట్గా పెట్టేసాము. ఇంకా వీటిని అయితే పచ్చడి అయితే పెట్టిద్దామని చెప్పేసి ఇంకా సపరేట్గా అయితే పెట్టించి వీటిని అయితే పచ్చడి చేయడానికి అయితే రెడీ చేస్తున్నామండి. ఇంకా ఒక టబ్లో వాటర్ తీసేసుకొని చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాము. అంటే పైనుంచి కింద పడ్డాయి కదా మనకి, ఇట్లా కొంచెం డ్యామేజ్ అయినాయి, కొంచెంగా అట్లా మెత్తబడిపోయిన అట్లాంటివి తీసేసి మంచిగా గట్టిగా మనం పచ్చడి పెట్టడానికి మంచిగా గట్టిగా ఉన్న ముక్కలే కావాలండి. అంటే కొంచెం మెత్తబడిని అట్లా అయితే మళ్ళీ పండు మాగిపోయినాయి అయితే మళ్ళీ పచ్చడికి అయితే పనికిరావు. ఇట్లా నీట్గా అయితే కడిగేసి బయట మంచి ఎండకి మంచం వేసేసి దానిపైన మంచిగా దుప్పటైతే వేసేసి ఇంకా దాని మీద ఒక్కొక్క మామిడికాయలు ఒక్కొక్కటిగా తీసేసుకొని కడుక్కొని మంచిగా ఎండలో అయితే ఆరబెట్టేసుకుంటూ ఉన్నాను. ఇవి మంచిగా ఎండిపోయిన తర్వాత ఎండ బాగా ఎక్కువగా వస్తుంది కదా, ఒక 1 hour అట్లా అయితే మంచిగా ఎండిపోతాయండి. మన కూరగాయ పచ్చడికి ఎప్పుడైనా తడి అనేది అస్సలు ఉండకూడదు కదా. ఇంకా ఈ ఎండ కూడా మంచిగానే వస్తుందని చెప్పేసి బయట ఇట్లా వేసేసి మంచం మీద దుప్పటేసి వేస్తూ ఉన్నాము. ఇంకా ఇవి ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు మనం ముక్కలు కొట్టించుకొని పచ్చడి అయితే పెట్టుకోవచ్చండి. చాలామంది ఇంట్లోనే మామూలు కొట్టేసుకుంటూ ఉంటారు, అంటే ముక్కలు వాళ్ళంతట వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. మాకైతే రాదండి. నేను ఎవ్రీ ఇయర్ మామూలు కొనుక్కున్నా సరే, మార్కెట్లో అప్పటికప్పుడు మామిడికాయలు కొనుక్కున్నా సరే ఇట్లా కొట్టే వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళి, మార్కెట్లోనే మనకి ఇక్కడ కొట్టే వాళ్ళు అయితే ఉంటారండి, వాళ్ళ దగ్గరికి చాలామందికి తెలిసే ఉంటుంది. అట్లా మాకు కొట్టే వాళ్ళు సపరేట్గా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మనకి పచ్చడికి ఏ ముక్క ఎంత ముక్క కరెక్ట్గా ఉంటుంది అనేది వాళ్ళకి మంచిగా తెలుస్తుంది. మనం వెళ్ళి వాళ్ళ కూరకి ఇచ్చేసినట్టయితే వాళ్ళు హ్యాపీగా మంచిగా అయితే కొట్టేస్తారండి. అంటే ఏ సైజు ముక్క కావాలి, ఎలా కొట్టాలని చెప్పి మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా మంచిగా అయితే కొట్టిచ్చేస్తారు. కాకపోతే ఫర్ కేజీకి మనకు 30 రూపీస్ అని 40 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అలానే నేను ఎవ్రీ ఇయర్ ఇలానే కొట్టించుకుంటూ ఉంటాను. అంటే ఈ రోజు కూడా మా చెట్టు మామిడికాయలు అయినప్పటికీ కూడా నేను ఇంట్లోనే నీట్గా కడిగి వాష్ చేసేసుకొని ఇక్కడికే తీసుకొచ్చి కొట్టిస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ మార్కెట్లోనే మామూలుగా అవి ఉంటాయి కదా, చాలా రకాలు ఉంటాయి మన పచ్చళ్ళు పెట్టుకోవడానికి, అవి రసాలు, ఇది నీలాలు, ఇంకేంటంటే 2-3 రకాల పేర్లు అయితే ఉంటాయని నాకు పెద్ద ఐడియా లేదు. ఇంకా మరి ఇప్పుడు ఈ మామిడికాయల పేరు ఏంటనేది కూడా నాకైతే పెద్దగా ఐడియా అయితే లేదండి. ఇంకా చెట్టుకు వచ్చినాయి కదా, పుల్లగా ఉన్నాయి కదా అని చెప్పేసి పెడుతూ ఉన్నాము. మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏందనేది పెట్టిన తర్వాత, టేస్ట్ చూసిన తర్వాత అప్పుడైతే మీతో షేర్ చేస్తాను. ముక్కలు కొట్టించుకొని అయితే వచ్చేసామండి. అక్కడే మామూలు వెయిట్ కూడా చూసుకున్నాము. 3.5 kg అయితే ఉన్నాయి, అంటే 3.5 kg అయితే ఉన్నాయండి. ఇంకా వచ్చేటప్పుడే 3.5 kgకి సంబంధించినటువంటి మామూలుగా మెజర్మెంట్స్ ఉంటాయి కదా మనకు, ఉప్పు కారాలు ఇవన్నీ ఎంత పడతాయి అనేది వచ్చేటప్పుడే సూపర్ మార్కెట్లో దానికి సంబంధించిన ఆయిల్ మన సపరేట్గా ఉంటుంది కదా, వేరుశనగ నూనె, అట్లాగే మనం మరబట్టించినటువంటి కారం, పచ్చళ్ళకి కారం కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది కాకుండా పచ్చళ్ళ కారం సపరేట్గా వేసుకుంటాం. మన నిల్వ పచ్చళ్ళు చాలా ఎక్కువ రోజులు మంచిగా ఫ్లేవర్తో మంచి టేస్ట్తో ఉంటాయండి. అలా అని చెప్పేసి 3.5 kgకి సరిపోయే కొలతలతో నేను ఇక్కడ ఉప్పు, కారం, ఆయిల్, అలాగే మెంతులు, ఆవాలు ఇవన్నీ అయితే తెచ్చుకున్నానండి. ఈ మెంతులు ఆవాలను కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసేసి పొడి చేసేసుకోవాలి. ఇంకా అట్లా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి మామిడికాయ పచ్చడి పెట్టుకొని చాలా ఇన్స్టెంట్గా సింపుల్గా అయిపోతుంది.
గనక అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నట్లు పచ్చళ్ళు అన్నిట్లో కల్లా మామిడికాయ పచ్చడి పెట్టమని చాలా అంటే చాలా డెడ్ ఈజీ అండి. ఇలా ముక్కలు కొట్టేసుకున్న తర్వాత అన్ని ఉప్పు, కారాలు అవన్నీ అయితే మన కేజీకి ఎంత అని చెప్పేసి ఉంటది కదా! 150 గ్రామ్స్ కారము ఇట్లా మనకి చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా! దాన్ని బట్టి మెజర్‌మెంట్స్ ప్రకారం వేసేసుకోవచ్చు. అలా కాకుండా చాలామంది తెలిసిన వాళ్ళు ఎవరన్నా అంటే ముసలి వాళ్ళు, మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! వీళ్ళకైతే ఎలాంటి మెజర్‌మెంట్స్ అవసరం లేదండి. డైరెక్ట్‌గా వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎంత ముక్కలకి ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పేయాలి అని చెప్పేసి, ఎంత ఆవపిండి ఇట్లా అని చెప్పేసి కొలతలు లేకుండా డైరెక్ట్‌గా వాళ్ళు మామూలు అందాజుగా అట్లయితే వేసేస్తూ ఉంటారు. సో, అలా ముక్కలు కొట్టించుకొని ఇంటికొచ్చిన తర్వాత ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామండి. అంటే చెప్పాను కదా! ఆవాలు, మెంతులు కూడా తీసుకొచ్చేసామని చెప్పేసి. వాటిని అమ్మ అయితే డ్రై రోస్ట్ చేసేస్తుందండి. డ్రై రోస్ట్ చేసి పొడి చేసేలోపు మేమిక్కడ అందరం కూర్చొని ఈ తెచ్చినటువంటి ముక్కలకి పైన మనకి జీడనేది ఉంటుందండి. ఆ జీడిని కూడా తీసేసి దాంతో పాటు మనకు ఒక చిన్న జీడి పైన ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది. ముక్కలకి ఈచ్ అండ్ ఎవ్రీ ముక్క ప్రతి ముక్కను తీసుకొని మనం అదంతా తీసేసుకొని మళ్ళీ సెపరేట్‌గా ఇంకొక గిన్నెలో అయితే వేసేసుకుంటూ ఉన్నాము. ఈ అమ్మ ఇది రెడీ చేసేలోపు అంటే మెంతిపిండి, ఆవపిండి రెడీ చేసేలోపు ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడి అనేది వితిన్ 5 మినిట్స్‌లో క్విక్‌గా అయిపోతుందండి. ముక్కలు ఒక్కొక్కటిగా ఏసేసి తిప్పేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. అదే నేను ఇక్కడైతే చెప్పాను కదా! నేను 3½ కేజీ కరెక్ట్‌గా సెట్ అయ్యేటటువంటి మామూలుగా కారం ఇవన్నీ నేను మెజర్‌మెంట్స్‌తో కొలుసుకొని తీసుకొచ్చుకున్నానండి. అంటే కారం వచ్చేసి ఒక 650 గ్రాములు అంటే ఫర్ కేజీకి 150 గ్రామ్స్ ఇట్లా అయితే ఉంటది కదా! ఇట్లా మొత్తం కొలుసుకొని తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకున్న తర్వాత మనకు కావాలంటే అలా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంక నేను ఎవ్రీ ఇయర్ మామూలుగా అమ్మ వాళ్ళ ఇంట్లో మనం పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటే చుట్టుపక్కల అలా వస్తూ ఉంటారు కదా! అట్లా అని చెప్పేసి ఇంటి పక్కన ఆంటీ వచ్చేసి ఇట్లా పెట్టేస్తూ ఉంది. చెప్పాను కదా! ఇలా పెద్దవాళ్ళైతే మామూలు అందాజుగా వేసేస్తారు. అంటే కరెక్ట్‌గా ఇంతే వేయాలి, ఇంతేస్తేనే కరెక్ట్‌గా అంటే కొలతలతో అంటే తెలియని వాళ్ళైతే కొంచెం కొలతలతో మెజర్‌మెంట్స్‌గా వేసుకుంటే ఉప్పు, కారం ఇవన్నీ పర్ఫెక్ట్‌గా పడతాయి. ఉప్పు, కారం ఏది తక్కువైనా సరే మనకు పచ్చడి అనేది చెడిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇట్లా పెట్టి పచ్చళ్ళు పెట్టి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలాంటి మెజర్‌మెంట్స్ అట్లా లేకుండా డైరెక్ట్‌గా అయితే వేసేస్తూ ఉంటారండి. సో, ఇంక ఇంటి పక్కన ఆంటీ వచ్చేసి ఇంక అట్లాగే అయితే పచ్చడి అయితే పెట్టిచ్చేస్తుంది. నేను నార్మల్‌గా అయితే మాత్రం మెజర్‌మెంట్స్‌తో సహా అయితే మీతో అయితే షేర్ చేసేదాన్ని. సో, ఫస్ట్ వచ్చేసి ముక్కల్ని ఇలా కొంచెం ఆయిల్‌లో పసుపు అనేది వేసేసి ముక్కలకి ఇలా ఆయిల్ అనేది పట్టించాలంటండి. ఇలా ఆయిల్ పట్టించడం వల్ల మనం తర్వాత వేసేటటువంటి ఉప్పు, కారాలు ఈ పొళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ముక్కకు కరెక్ట్‌గా అయితే పీలుస్తాయన్నమాట. లేదు అనంటే కొంచెం అలా ఉంటుంది. అందుకని చెప్పేసి ముక్క మెత్తబడకుండా ఉండడం కోసం పర్ఫెక్ట్‌గా ముక్క అనేది గట్టి పడకుండా పచ్చడి ఎన్ని రోజులున్నా సరే మంచిగా నిల్వ ఉండడం కోసం ఫస్ట్ ఇలా ఆయిల్‌లో అనేది ఆ ముక్కలన్నిటిని ఇలా ఆయిల్‌లో తడిపేసేసుకొని సెపరేట్‌గా ఒక దాంట్లో అయితే వేసేసుకోవాలి. మనం ఇప్పుడు మెజర్‌మెంట్స్‌తో కాకుండా మామూలు అందాజుగా తెలిసిన వాళ్ళు అట్లా మనకి ఎంత ఆహ్, కరెక్ట్‌గా తెలుస్తది కదా! అట్లా వేసుకున్నా సరే మనకి థర్డ్ డే అనేది పచ్చడి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ టేస్ట్ చూసేసుకొని ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే మళ్ళీ కొంచెం అంటే అటు ఇటుగా ఉన్నట్టయితే మనకు కొంచెం తర్వాత అప్పుడైనా సరే మిక్స్ చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇదిగోండి ఇంగిక్కడ అక్కొచ్చేసి ఇట్లా మొత్తం కలిపేసేసింది. అంటే పసుపు కలిపినటువంటి ఆయిల్‌లో ముక్కలన్నిటిని ఫస్ట్ అయితే కలిపేసిందండి. మిక్స్ చేసేసింది. మిక్స్ చేసిన తర్వాత ఇంక రిమైనింగ్ కొంచెం ఆయిల్‌ని కూడా మునిగేదాకా కొంచెం వరకే అట్లా వేసేసి ఇంక ఇందులోనే ఇప్పుడు ఆ గిన్నె ఏదైతే ఉందో దాంతో అయితే మెజర్‌మెంట్స్ అయితే తీసుకుందండి. ఒక 6 కప్పులైతే వచ్చినట్టున్నాయి మామిడికాయ ముక్కలు. ఇంక దానికి తగ్గట్లుగా కారం కావచ్చు, ఉప్పు కావచ్చు, ఇట్లా ఆవపిండి, మెంతిపిండి అనేది ఏసుకుంటుంది. మెంతిపిండి అనేది చాలా తక్కువేయాలి. ఆవపిండి కొంచెం ఎక్కువ వేసినట్లయితే మనకి గ్రేవీ అనేది వస్తుంది. మనకి ఆవపిండితోనే మెయిన్ గ్రేవీ అనేది వస్తుందండి. సాల్ట్ కూడా నేను డైరెక్ట్ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఈసారి ఎందుకో టైం లేక అంటే ఈవినింగ్ టైం అయిపోతుంది. మళ్ళీ నైట్ అయితే వీడియో అంతగా మంచిగా తీయలేనని చెప్పేసి ఇంకా అలా చేశాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి మామూలు పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే కల్లుప్పుని మామూలుగా ఎండబెట్టుకొని డ్రై చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని అది వేసేసుకున్నట్లయితే మామూలు ఉప్పు ప్లేస్‌లో చాలా ఎక్కువ రోజులని నిల్వ పచ్చళ్ళనేవి ఉంటాయండి. ఇదిగోండి ఇంక అన్నీ అయితే ఇలా అందాజుగా అయితే వేసేసింది అక్క. అయినా పర్ఫెక్ట్‌గా అయితే కుదిరిపోయినాయండి. మీకు ఇలా అందాజుగా వేయడం తెలీదు అని అనుకుంటే ఎవరైనా సరే మెజర్‌మెంట్స్ కేజీకి ఇంత లెక్కనైతే మనం ఉప్పు ఎంత ఏసుకోవాలి, కారం ఎంత ఏసుకోవాలి, ఆవపిండి ఎంత ఏసుకోవాలి, ఆయిల్ ఎంత యూజ్ చేయాలి అనేది మామూలుగా మనకు వీడియోస్‌లో చూస్తూనే ఉంటాం కదా! దాన్ని బట్టి మనం వేసేసుకున్నట్టు సరిపోతుంది. మనం తెచ్చుకున్నటువంటి ముక్కలు ఎన్ని కేజీలు ఉన్నాయో దాన్ని బట్టి మేము ఇక్కడైతే అందాజుగా అయితే వేసేసి ఇంక అన్నీ మిక్స్ అయితే చేసేస్తున్నామండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా వెల్లుల్లి అనేవి మనకి ఎక్కువగానే పడతాయి కొంచెం. బట్ మేమైతే వెల్లుల్లి తేవడం అయితే మర్చిపోయామండి. ఇంక అందుకని చెప్పేసి ఇంట్లో ఉంటే కొన్ని అయితే వేసేసాము. కావాలంటే పచ్చడి ఊరిన తర్వాత ఆఫ్టర్ 3 డేస్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పైనైనా సరే మిక్స్ చేసేసుకోవచ్చు. ఏం కాదు. ఇంకా ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసామండి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసినట్లయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మనకు కొంచెం కారం అనేది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కారం, ఉప్పు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువగా అనిపించినట్టు అనిపించింది. కాకపోతే ఏమైతదంటే మగ్గిన తర్వాత ఆ కారమైనా సరే, ఉప్పైనా సరే కొంచెం ఆ టేస్ట్ అనేది తగ్గిపోతుందండి. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువైనా సరే పర్వాలేదు. తర్వాత మగ్గిన తర్వాత కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఇంక ఇలా అందులో నుంచి తీసేసుకొని ఇలా ప్లాస్టిక్ కంటైనర్‌లో గానీ, లేదంటే జాడీలో గానీ వేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం కలిపినటువంటి దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో వేడి వేడి అన్నం వేసుకొని నైట్ పూట తిందామని చెప్పేసి ఆ గిన్నెనైతే పక్కన అలాగే పెట్టేసామండి. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది ఈరోజు వీడియో తీసినటువంటి క్లిప్ అండి. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత చూడండి ఆయిల్ అంతా ఇలా పైకొచ్చేసి పచ్చడంతా కొంచెం ఇలా మగ్గిపోయింది. ఒక 3 డేస్ మగ్గిపోయినట్టు సరిపోతుందండి. పచ్చడి మనం హ్యాపీగా వేసేసుకొని వేడి వేడి అన్నంలో
తినేసేయచ్చు. మన తెలుగింటి వారికి ఆవకాయ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఎమోషన్ కదా. మీరు ఎంతమంది ఇప్పటికి ఆవకాయ పచ్చడి ఇంకా పెట్టుకోలేదు, ఎంతమంది పెట్టుకున్నారు, మీకు ఎంతమందికి ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా పచ్చడైతే చాలా అంటే చాలా టేస్టీగా అయితే కుదిరిందండి. కాపోతే మనకు కొనుక్కోవడానికి బయట ఎంతో అవ్వవు. రూ. 100, రూ. 200, రూ. 300 అవుతాయి. బట్ ఈ సంవత్సరం వచ్చేసి మా ఇంటి చెట్టు మామిడికాయలతో మేము పచ్చడి పెట్టుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా హ్యాపీగా కూడా ఉంది. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఓకేనండి. బాయ్.